హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి యాస్పిరో ఫార్మా కంపెనీ, సెకండ్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్, థర్డ్ కంపెనీ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. ఈ మూడు కంపెనీల్లో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఈరోజు యాస్పిరో ఫార్మా కంపెనీలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఈ కంపెనీలో మనకి డేటు టైం వచ్చేసి డేటు జూలై 13వ తారీఖు నాడు సండే రోజు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎట్రో కార్పొరేట్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే hemasunder.i@hetero.com ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన మెయిల్ ఐడికి వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కంపెనీలో పొజిషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా మన క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ, ఐటీఐ, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజెక్టబుల్ ఎక్స్పీరియన్స్, షాప్ ఫ్లోర్ యాక్టివిటీస్ గురించి, ఫిల్లింగ్, సీలింగ్, స్టాపింగ్, గార్మెంట్, వాషింగ్ మిషన్, వేల్ వాషింగ్, ఆటోక్లవ్, వీటి గురించి అనేది మనకి క్లియర్గా జాబ్ ప్రొఫైల్స్ గురించి నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద నిర్వహించేసి ఇంటర్వ్యూలు అనేది మనకి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో జాబ్ స్కిల్స్ వచ్చి ప్రొఫైల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ షాప్ ఫ్లోర్ సూపర్వైజింగ్ యాక్టివిటీస్ లైక్ ఫిల్లింగ్, సీలింగ్, స్టెపింగ్, గార్మెంట్ వాషింగ్ మిషన్, వేల్ వాషింగ్, ఆటోక్లవ్, ఆప్థాల్మిక్, సూపర్వైజర్, ఫిల్ట్రేషన్, వీటి గురించి అని పూర్తి నాలెడ్జ్ మనకు ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అనలిటికల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో అనలిటికల్ మెథడ్ వాలిడేషన్స్ గురించి, వాటి ఎస్ఎస్ గురించి, హెచ్పిఎల్సి, జీసీల గురించి మనకి పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ మెథడ్ వాలిడేషన్, ట్రాన్స్ఫరేషన్ ప్రోటోకాల్స్ గురించి మనకి పూర్తి నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి అనలిటికల్ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యాస్పిరో ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్. ఈ భారత్ బయోటెక్లో మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూలై 13వ తారీఖు సండే రోజు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టైం వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్డ్ కూడా 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ కంపెనీలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ప్లాట్ నెంబర్ 3502 జిఐడిసి ఎస్టేట్, అంకలేశ్వర్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి ఫార్ములేషన్, వ్యాక్సిన్, స్టీర్లింగ్ డ్రగ్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలోకి మనకి ఈ డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బీఎస్సీ లైఫ్ సైన్స్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బీఫామ్, ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిప్లొమా, ఐటీఐ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఎస్పెటిక్ ఆపరేషన్స్ కలిగి ఉండాలి. దీనికి కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఫార్ములేషన్, వేల్ వాషింగ్, డైప్రోజేషన్, సీలింగ్, క్యాపింగ్, స్టెరైల్ ఆస్పెటిక్ ఆపరేషన్, సిరాప్స్, ఓరాప్స్, ఐసోలేటర్, ఆటోక్లోవ్ ఆపరేషన్, ఎస్ఓపిస్, బిఎంఆర్, క్యూఎంఎస్ గురించి మనకి వీటి పూర్తిగా వీటి మీద నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ కంపెనీలోకి మనకి
భారత్ బయోటెక్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మనం ఈ కంపెనీలోకి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి, ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 3 మంత్స్ పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్, 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలా చేయడం జరుగుతుంది. బెనిఫిట్స్ అనేవి పిఎఫ్, ఈఎస్ఐసి, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ అలవెన్స్, క్యాంటీన్ ఫెసిలిటీ, జిఎంసి ఈ బెనిఫిట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి భారత్ బయోటెక్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. జూలై 11వ తారీఖు ఫ్రైడే రోజున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ప్లాంట్లోనే, ఆల్కెమ్ ప్లాంట్లోనే, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, విపిఓ, తానా, బద్ది, సోలాన్, హిమాచల్ ప్రదేశ్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 0179566899. నెక్స్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి 8629843372 ఈ నెంబరు సెకండ్ నెంబరు. మెయిల్ ఐడి వచ్చేసి hrbaddi@alkem.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్, క్వాలిఫికేషను, పొజిషన్, ఎక్స్పీరియన్స్, ఏరియా అనేది ఎక్కడ ఇస్తారు జాబ్ అనేది చూద్దాం. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఐటీఏ డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. పొజిషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆపరేటర్, టెక్నీషియన్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్ గురించి ఈ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు ఈ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, శాలరీ బ్యాకప్ లెటరు, ఇంక్రిమెంట్ లెటరు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆల్కెమ్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ మనకి ఈరోజు వచ్చేసి ఆస్పిరో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్, థర్డ్ కంపెనీ ఆల్కెమ్. ఈ 3 కంపెనీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.